జీవితమంతా కన్నీళ్లు తుడుచుకుంటూ బతికేయగలను. కానీ వాడితో పెళ్లి చేసి నా పరువుకి చెమట తెప్పించలేను, స్టేటస్కి చిరాకు తెప్పించలేను. డాక్టర్, ఆగండి. ఏంటి బాబు, ఏంటి నువ్వు చేసింది? అంకుల్, ఒక అమ్మాయి బతకాలన్న ఆశ కన్నా నా భార్య బతకాలన్న సంకల్పం గొప్పది. అదే తాళి ఇదంతా జరగక ముందు మండపంలో కట్టుంటే ఎన్నో అక్షంతలు, ఎన్నో ఆశీర్వాదాలు. తను ఎందుకు అలా చేసిందో నాకు అనవసరం అంకుల్. కానీ ఇప్పుడు తనకి ఆశీర్వాదాలు అవసరం అంకుల్. అందుకే నేను ఇలా చేశాను. తను చచ్చినా నా భార్య, బయటికి వచ్చినా నా భార్య. అంకుల్, లైఫ్లో డెస్టినీ డిలే అయినప్పుడు జస్ట్ మన బెస్ట్ మనం ఇవ్వడమే అంకుల్. అదే ఇచ్చాను. వస్తాను అంకుల్. మేఘనా! అసలే నువ్వు ఒకసారి చెప్తే అర్థం కదా, లేకపోతే నోటితో చెప్తే అర్థం కావట్లేదా? కామ్ డౌన్ నందు. ఎందుకు ఊరికి అరుస్తున్నావు? నా తల మీద ఏమైనా అరువరం రాస్తుందా? అసలు నేను ఇక్కడ వచ్చిందే ఇది చెప్పడానికి. నేను ఇక్కడ డిస్టర్బ్ చెయ్యను అని. ఒకటి చెప్తా విను. చిన్నప్పుడు దూరంగా ఉన్న చందమామని చూపిస్తూ అమ్మ పిల్లలకి కథలు చెప్తూ పడుకోబెడుతుంది. కానీ ఆ పిల్లలు నిద్రపోయేది చందమామని చూసి కాదు, చల్లగాలి వేసి. అందం దూరంగా ఉన్నప్పుడు కాళ్ళతో గెంతులేస్తాం, కానీ అదే ఆనందం దగ్గరకు వచ్చినప్పుడు కళ్ళకి గంతులు కట్టేస్తాం. ఆ చందమామ కోసం ఎదురు చూస్తావో లేదా ఈ చల్లగాలిని వెతుక్కుంటూ వస్తావో నీ ఇష్టం. సరే సరే పో. ఎల్లుండి ఈవినింగ్ నా ఫ్లైట్, తర్వాత అంతా లైట్. గుడ్ బై. ఎలా సోది గోలా నీ అమ్మ. ఆగు. నీకు నాకు మాట లేకపోయినా నువ్వు వినాల్సిన మాట ఒకటి ఉంది. వాడు ఎప్పటికైనా నావాడే. వెల్కమ్ టు ఎంఎం3 సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇవన్నీ ఏం కాదు కానీ అర్జెంటుగా వేడిగా ఏది ఉంటుంది పట్టుకురా. వేడిగా అంటే బయట ఎండ్ ఉంది సార్. అలానా? సరే అవే 2 ఉండలు చేసి పట్టుకురా. థ్యాంక్ యూ సార్. లేట్ అయినా పర్లేదు, కొంచెం చల్లగా తీసుకురా.
కుదరదండి. ఎందుకు? అవి చల్లారాలంటే సాయంత్రం రావాలి. బా మార్వెలస్ బ్రో అసలు ఇంకా మీరు వెళ్ళండి. ఒసేయ్ మనం వచ్చిన కేఫ్కి లైబ్రరీకి కాదు. నీ లైబ్రరీలో ఈ కార్డ్కి ప్లేస్ ఉందా? ఏంటిది కార్డ్ అదిరిందే? లచ్చిందే చేతిలో ఏటీఎం కార్డులా? ఎవరిది పెళ్ళి? 7 కోట్ల వారి పెళ్లి పిలుపు. హే మీ ఇంటి పేరే? ఏంటి స్వస్తి స్త్రీ వికాసనామ సంవత్సరం? అబ్బో సంస్కృతం మనకెందుకు. సరే మ్యాటర్ కొద్దాం. వరుడు రోహిత్, వధువు చీలసౌ మేఘన. మేఘన మేఘన ఎవరు మేఘన? నువ్వు అయి ఉండవులే. నువ్వు కాదుగా. చిచి నువ్వు అయి ఉండవులే. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? సరిపోయింది. నవ్వే గన్నుకి ఏడ్చే పన్నుతోటి తంతే మరి. ఏ ఇంట్లో అయినా ఆడపిల్లకి సిగ్గు పెళ్లి చూపులతోనే మొదలవుతుంది. కానీ నాకు ఆ అదృష్టం లేదు. 2 గంటల్లో పెళ్లి చూపులు రెడీ అవ్వు అన్నంత ఈజీగా 2 రోజుల్లో పెళ్లి ప్రిపేర్ అవ్వనే సార్ డాడీ. ఓ ఇప్పుడు నీ బాధ అంతేంది? పెళ్లి చూపులు లేవనా? నీ సొల్లు ఆపి సొల్యూషన్ ఆలోచించు. 2 రోజుల్లో నీ పెళ్ళనే అర్థం లేని క్వశ్చన్కి 3 ఏళ్ల ప్రేమ అనే రీజన్ లేని ఆన్సర్ ఇవ్వడం నా వల్ల కాదు. అసలేంటి మీ అమ్మాయిలు పిన్ హోల్తో పోయేదాన్ని మ్యాన్ హోల్ దాకా తీసుకొస్తారు. ఓ ప్లానింగ్ అంటూ ఉండదు మీకు? అంటే ఇప్పుడు ఏంటి నీ ఉద్దేశం? దాహం వేసినప్పుడు మంచిలు దాక్కుండా రోగం వచ్చినప్పుడు సెలైన్ పెట్టుకోవడం అంటే ఇదే మరి. అయినా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా మన ప్రేమిషం మీ డాడీకి చెప్పవే అని. ఇలా తర్వాత చెప్తే ప్రాబ్లమే. అయినా పెళ్ళి అనేది కళ్ళలో కనపడే అబద్ధం కాదు. 100 కళ్ళలో కనపడాల్సిన ఆనందం 3 మూలేసి అయిపోదు కాదు. 100 పిలుపులు జరగాలి, 1000 నవ్వులు వినపడాలి, 1,00,000 చింతలు మీద పడాలి. చిన్నప్పటి నుంచి నన్ను అర్థం చేసుకోవడంలో మా నాన్నే బెస్ట్ అనుకుంటూ పెరిగా. నువ్వు పూర్తిగా అర్థమయ్యాక మా నాన్నకి నీ గురించి చెప్దామనుకున్నా. కానీ చెప్పాకే అర్థమైంది నేనే మా నాన్నని పూర్తిగా అర్థం చేసుకోలేదని. మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మా? అది మీకు తెలియకుండా మీరు చేయాల్సిన పని మీకు చెప్పకుండా నేను చేసేసాను డాడీ. మీకు ఎప్పటి నుంచో చెప్పాలని చాలా స్ట్రగుల్ అవుతున్నాను. తెలుసమ్మా, చిన్నప్పుడు నీ ప్రోగ్రెస్ కార్డు మీద నా సంతకం పెట్టావు అంతేగా? కాదు డాడీ. ఓ మనీ మొన్న ఎవరికో హెల్ప్ చేయాలని చెక్ మీద నా సంతకం పెట్టావు. మ్మ్హ్మ్. ఇంకేంటి అది చెప్పమ్మా. అది నా పెళ్లి కార్డ్ మీద పెళ్లి కొడుకు పేరు నేనే రాసుకున్నాను డాడీ. ఏంటి? అబ్బాయి పేరు నందు, మా కాలేజే, నన్ను బాగా చూసుకుంటాడు డాడీ. నిజమేనా? నిజమే. చెయ్యా నేను చెయ్యా. నందు లేకపోతే నేను చచ్చిపోతాను డాడీ. సావు చావు. జీవితమంతా కన్నీళ్లు తుడుచుకుంటూ బతికేయగలను, కానీ వాడితో పెళ్లి చేసి నా పరువుకి చెమట తెప్పించలేను, స్టేటస్కి చిరాకు తెప్పించలేను. ఛీ, మీరింత చీప్ అనుకోలేదు డాడీ. ఏంటి చీపా? ఎవడు ఆఫ్టర్ ఆల్ కోసం నన్ను చీప్ అంటావా? పెద్దోడా, రే పెద్దోడా, చెప్పాబు. ఎవరో నందు అంట, దీని క్లాస్మేట్ అంట. దీని పెళ్లి వార్త ఊరంతా వినేలోపు వాడి చావు వార్త నేను వినాలి. అట్లే బాబు. ఓ డాడీ వద్దు డాడీ. డాడీ. ఏడున్నారా? అన్నయ్య అన్నయ్య వద్దు. పోరా. అన్నయ్య ప్రేమ అంట అన్నయ్య, ప్రేమ. అన్నయ్య. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటారు.
కానీ మొగన్ మాటకు అర్థం లేని తీసేసావు. నేనున్నా అన్నావు. చివరికి ఏమైంది? నేనున్నా చూసుకున్నావు. మళ్ళీ ఏం చేయాలో నన్నే అడుగుతున్నావు. ఏంటి కొట్టాడా? నిన్ను కొట్టాడా? కూతురంటే కృతజ్ఞత లేని ఇల్లు పంజరంతో సమానం. నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందాం పదా. గుడిసెలో ఉంచిన గుళ్ళో దేవతలా చూసుకుంటా దా. నేను రాను. ఓహో, ఇప్పుడేంటి? ఇష్టం లేక లేక కష్టపడలేక? మనం పారిపోతే సైలెంట్ గా సెట్ అవ్వడానికి మా నాన్న ఏమి యాక్షన్ లేని సినిమాలో సైడ్ డాన్సర్ కాదు, ఫ్యాక్షన్ సినిమాలో విలన్ లాంటి. రేయ్ చెప్తున్నా, ఈ చేపను పట్టింది నేను. ఈసారి క్రెడిట్ అంతా నాకే రావాలి. అన్నొచ్చి అడిగినా ఇదే చెప్పుండ్రి. వాళ్ళు వేసింది నేను, నువ్వేంద్రా చేసింది? అరే పిచ్చోళ్ళారా, ఇక్కడ మ్యాటరు చాపో వలో కాదు, గేలం. దానికి మూలం నేను. ఈ క్రెడిట్ నాది. రేయ్ సీనియర్ని చెప్తున్నా, అన్న దగ్గర ఎప్పటి నుంచో ఉన్నా. చెప్పింది వినండి, లేదంటే ఇచ్చి పడేస్తా. తొండి మీరెప్పుడు అలాగే చేస్తారు. అరే ఇదంతా వద్దురా, తల్లి బిడ్డ న్యాయం. పంటలేద్దాం. తొండి ఉండకూడదు. ఎవరు గెలిస్తే వాళ్ళే క్రెడిట్. ఓకే? రేయ్ చెప్పానా సీనియర్ని? రేయ్ అన్నొచ్చాడ్రా. ఎవడ్రా వీని తీసుకొచ్చింది? అన్నా నేనే తీసుకొచ్చా. మ్యాటర్ ఉందా? ఉంది అన్నా. ఏసేనా కొడుకుని, ఏసేనా అన్నా, ఏసేనా నా కొడుకుని. అడ్రస్ తప్పు చెప్పినందుకే ఇప్పటిదాకా నా కేర్ ఆఫ్ అని చెప్పినోడు అడ్రస్ యమలోకమైంది. ఎవడో అడ్రస్ లేనోడు వచ్చి మా ఇంటికి వచ్చి నా చెల్లిని గెలుకుతే ఒక్కసారి వాడి పరిస్థితి ఆలోచించు. రేయ్ సీత జోలికి వచ్చాడు కాబట్టి రావణాసురుడు యుద్ధంలో ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చింది శూర్పణఖ జోలికి. ఇప్పుడు ఇక్కడ రాజ్యం రావణాసుడిది, యుద్ధం రావణాసుడిది, గెలిచేది కూడా రావణాసురుడే. ఇది కొత్త పురాణం, అన్నా చెల్లెళ్ళ పురాణం. దీన్ని రాయటానికి వాడిని ఎత్తురిస్తాడో లేదా యువరాన్నే వదిలేస్తాడో డిసైడ్ చేసుకోమను. చెత్త నా కొడుకులు పులిని తీసుకురమ్మంటే జింకని తీసుకొచ్చారు. చూడు, లవ్ లో 2 ఆప్షన్సే ఉంటాయి. ఒకటి ఎదిరించి పెళ్లి చేసుకోవడం, లేకపోతే లేచిపోవడం. ఈ 2 ఆప్షన్స్ నాకు ఇవ్వనప్పుడు ఇంకా నా లవ్కి మీనింగ్ ఏంటి? కష్టమైన నష్టమైన ఫీట్లు ఫైట్లు ఎన్ని ఎదురొచ్చినా సరే నీకోసం నేను దేనికైనా రెడీ. చూడు, నువ్వు నా కోసం మీ ఇంటి మెట్లు దిగి గుడి మెట్లెక్కి నాతో ఏడాడు నడవలేవా? అరే పాగల్, ఎంత దూరం నడిచినా ఎన్ని మెట్లెక్కినా చివరికి మిగిలేది నీ చావే. బాగుందే, చాలా బాగుంది. ఐమాక్స్లో క్లైమాక్స్లో చాలా క్లారిటీ ఉన్నావు. మరి నేను ఇంత సిన్సియారిటీ ఉన్న నా లవ్ క్లారిటీ ఎందుకు ఇచ్చావే? ఫస్ట్ స్టాప్ ఇట్. వాట్ డు యు థింక్ అబౌట్ మీ? జాను, ఏంటి కోపమా? ఎంతసేపు ఇలా ఉంటావు? నేను చూస్తా. ఏయ్, ఏంటా ఇది? మన ఇద్దరం కలిస్తే మన లైఫ్ ఇలాగే ఉంటుంది. గ్లాసులు పగిలినంత ఈజీ కాదు గుండెలు పగలడం, అర్థమైందా? నీ డైలాగ్స్ ఆపు. లిజన్ రా, వాట్ ఐ డిసైడ్ విల్ గివ్ యూ అ సొల్యూషన్ అండ్ ఇట్ విల్ గివ్ మీ సమ్ క్లారిటీ. ఒక బుక్లో ఒక పెద్ద ఆయన రాశాడు, లవ్ అనేది విట్నెస్ లేని సూసైడ్, పెళ్ళి అనేది కేసు లేని మర్డర్ అని. ఒకప్పుడు అదేంటో అర్థం కాలేదు,
కానీ ఇప్పుడు అదే సొల్యూషన్ అవుతుందని అనుకోలేదు. పెళ్లి చేసుకుంటే నిన్ను బతకనివ్వరు. నా ప్రేమను చంపుకొని నేను బతకలేను. నీతో కలిసి బతికే అవకాశమే లేనప్పుడు నాకు బ్రతకాల్సిన అవసరమే లేదు. నాకు బతకాల్సిన అవసరం లేనప్పుడు నువ్వు బతికి ఉపయోగం లేదు. ఎటు చూసినా దీనికి సూసైడే సొల్యూషన్. ఓయ్ మెంటలా? అయినా సూసైడ్లో ఏంటే? అయినా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలేంటే? అంటే నువ్వు సైలెంట్గా నన్ను చంపేసి మనతో సెటిల్ అయిపోదామనా? పనులు రాలుతాయి, చంపేస్తా నాటకాలు దొబ్బావంటే. చంపేరా, చంపేయ్, నాకు అదే కావాలి. ఏయ్! వస్తే పిచ్చ మొహం దానా, ఏడో ఏడవకు, ఏడవకు, ఏడవకు. సరే నువ్వు అనుకుందే చేద్దాం, ఏడవకు. ట్యూషన్కి వెళ్దామా? ఏ పర్లేదే, బంక్ కొట్టేద్దాం ఇవాళ. ఎలే కప్ప మొహం దానండి, ముఖానికి ఒక చాక్లెట్ ఇస్తారా? ర్యాబిట్కి క్యారెట్ కాకుండా చాక్లెట్ తినే హ్యాబిట్ ఉంటే ఇలా ఉంటారు అమ్మాయిలు. ఇలాంటి అమ్మాయిలకే ఇస్తారు. బాయ్, ఉంటా. బాయ్ బాయ్. చూడు జాను, నీకోటి చెప్తా విను. అమ్మాయిలంటే అందం అలకతో పాటు ఆ అబ్బాయిల ఫాలోయింగ్ కూడా ఉండాలి. ఓకే బాయ్. హే మనసా, ఇక నీ అలచడే ఆగిందా? తననే చేరి మళ్ళీ జన్మించిందా? తలపుల్లో బ్రతికే నా ఒంటరి ఎదకే నీ కౌగిలిలోనే హాయ్ దొరికిందే. మౌనంలో తేలే నా ప్రేమ ఊసులకే నీ నవ్వు వలనే అర్థం తెలిసిందే. చెప్పు. నేను రావడం కుదరదురా. ప్లాన్ బి. రెడీ. సరే. మేబీ ఇలాంటి అలవాట్లు అండ్ అండర్స్టాండింగ్ ఎవరికి ఉండదేమో. నీకు కావాల్సింది నేను కొనిపెట్టడం, నాకు కావాల్సింది నువ్వు కొనిపెట్టడం. ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా. చావడంలో కూడా హ్యాపీనెస్ ఉందంటావా? నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం 2 పెగ్గులేసి ఉంటుందబ్బా కిక్కు. మందు మానేశానన్నా? నువ్వు వదిలేసావుగా. ప్రేమలో తీపి జ్ఞాపకాలు ఉంటాయి, చేదు అనుభవాలు ఉంటాయి.
కానీ అందరూ చేదుని తీపితో కవర్ చేస్తారు. కానీ మనం మాత్రం మన స్వీట్ మెమొరీస్ని కోదాన్ని ఈ చేదు క్యాప్సూల్స్తో ఎండ్ చేస్తున్నాం. కొంచెం కొత్తగా. అందరూ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు, దాంట్లో కొత్త ఏముంది? హే, నేను చెప్పేదంటో తెలుసా? హ్మ్. ఇందులో ప్రతి ఒక్క టాబ్లెట్ మన మెమొరీస్ని గుర్తు చేసుకోవడానికి, పాయసం లాంటిదైతే ఎట్ ద సేమ్ టైం మర్చిపోవడానికి పాయిజన్ లాంటిది. ఒక్క నిమిషం ఉండు. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతానే, అసలు ఆ రోజు 7 ముద్దులు ఎందుకు ఇచ్చావు నాకు? ఇంకా మనం ప్రపోజ్ కూడా చేసుకోలే కదా, చెప్పు. ఇచ్చాను, అయితే ఏంటి? మరి అప్పుడు ప్రేమ లేనప్పుడే నాకు 7 ముద్దులు పెట్టావు కదా, మరి ఇంత దూరం వచ్చాక 7 అడుగులు నాతో నడవడానికి ఎందుకంత భయపడుతున్నావు? ఆ రోజు నీకు ముద్దు పెట్టడానికి రీజన్ నీ మీద మోజో లేదో కోరికో కాదురా. నీకు గుర్తులేదేమో, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు నాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. హే, వాట్సాప్ డ్యూడ్? హే హాయ్ మామా. ఎలా ఉన్నావు? యా ఫైన్ మామా. మేఘన్ చూసావా? లేదురా. ఇట్స్ ఓకే. బాయ్ రా. బాయ్ బాయ్. రేయ్, మేఘనని చూసావా? చూడలేదురా. సరే. హే పొట్టి, మేఘన్ ఎక్కడే? లైబ్రరీలో. లైబ్రరీలోనా? సరే బాయ్. బాయ్. యా, గుడ్ మార్నింగ్ సార్. హే వికీ, హాయ్. అయినా ఏంటే ఎప్పుడు లేంది ఇక్కడ? హాయ్. నిన్ను కదా పొట్టిదాన్ని దన్నాల ముందు. ఎంతసేపు అని వెతకాలి నీ గురించి? కాలేజ్ మొత్తం వెతుకుతున్నా. అయినా అందరు ఎక్కడ ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పదా రా. నేను రాను, పో. ఓకే. మా మేఘనా పాపని ఎవరేమన్నారు? అయినా తిన్నావా లేదా? తినలేదు, తినను తినలేదా? కూడా. విసిగించకుండా వెళ్ళు. ఓకే. అయినా నాకు నీ 3 ఏళ్ల మార్చులు బాగా తెలుసు. ఆహా, ఇటు చూడు. మా మంచి జాను కదా, తీసుకో. ఎందుకు రోజు ఇన్నేసి చాక్లెట్లు ఇస్తా? నేనేమన్నా చిన్న పిల్లనా? అయినా నువ్వు తినేటప్పుడు ఎంత క్యూట్ ఉంటావు నీకు తెలుసా? నాకు చాలా ఇష్టం. అదేదో అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని చూస్తే పేరెంట్స్ కలుగుతుంది కదా ఆనందం, అలా అనిపిస్తుంది నువ్వు తింటుంటే. ఏంటి? ఆపు ఆపు. ఏమైంది? ఆపమన్నా కదా, ఏంటి చెప్పు నాకు. ఈరోజు అమ్మ బర్త్డే. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి నాకు నచ్చినవన్నీ వండి ముద్దలు పెట్టేది. ఈరోజు అమ్మ నాతో లేదు అన్న బాధతో ముద్ద దిగట్లేదు. ఐ మిస్ హర్ అ లాట్. పిచ్చిదానా, దీనికా? బాధ ఉంటుంది కరెక్టే, కానీ ఒకటి చెప్పాలా? మనం భూమి మీద లేనప్పుడు అమ్మ అన్నం తిని మన ఆకలి తీరుస్తుంది, కానీ తనే లేనప్పుడు ఇలా నువ్వు ఆకలితో అలమటిస్తుంటే తన ఆకలి ఎలా తీరుద్దిరా? ఇప్పుడు ఆకలి మీద అలక చూపిస్తే అక్కడ ఆనందంగా ఎలా ఉంటుంది తను? అయినా పర్లా, 2 minutesలో అరేంజ్ చేస్తా. పట్టు తిను. ఏయ్ తిను.
నీకేమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైందిరా? ఏడుస్తున్నావేంట్రా? ఆగు, చెప్పు. నువ్వు అంత ఆకలితో ఉన్నావు కదా, నాలో మీ అమ్మ కనిపించట్లేదా? మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. అమ్మలా కనిపించావు కాబట్టే నోటితో చెప్పాల్సిన మాట పెదాలతో చెప్పాను. సారీ అమ్మా. ఒక్క నిమిషం ఉండవే, ఇది నన్ను బతకనియదు, చావనియదు. ఎవర్రా? దీన్ని బ్లాక్ చేసి పారదొప్తో పని అయిపోద్ది. నువ్విప్పుడు చేసావు, నేనెప్పుడో చేసేసా. నాకిప్పుడు ఒకటి అర్థమవుతుందిరా. అది నీ వెనక పడుతుంటే నువ్వు నా వెనక పడ్డావు. మన ఇష్టం కన్నా మన మీద ఇష్టానికే వెయిట్ ఎక్కువ. నువ్వు అలా శాంతితోనే ఉండుంటే ఈరోజు నీకు ఈ సిచ్యువేషనే వచ్చేది కాదు. అంతా నా వల్లే కన్నా. ఓ, ఒక్క టాబ్లెట్కి ఇన్ని ఫిలాసఫీలు చెప్పావు. అదే మొత్తం వేసుకుంటే ఎన్ని పురాణాలు బయటపడతాయో. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతా, అడగకుండా నాకు ఇన్ని ముద్దులు పెట్టావు కదా, మరేంటే నేను ప్రేమిస్తున్నానని చెప్తే చెంప పగలగొట్టావు. ఇదెక్క లాజికే? ఐ లవ్ యూ మేఘనా, పెళ్లి చేసుకుందామా? వాట్? నా నందుని కొడతావా? ఇన్ని రోజులు తిప్పించుకున్నావు కదా. బ్రహ్మ నోలన్ సినిమాలు చూస్తూ మీ అమ్మాయిలు డిజైన్ చేసి ఉంటాడే. అయినా అర్థం చేసుకోవడానికి అబ్బాయిలంత సుకుమారులు కాదు కదా. నువ్వు ఉండు. నోటికి ఏదొస్తే అది వాగకు. అందరూ అది ఆడదాన్ని నైజం అంటారు, లేదా తిప్పించుకోవడం అంటారు. నిజం చెప్పాలంటే అది తిప్పించుకోవడం కాదురా, ఒకసారి అంతా తిప్పి చూడ్డం.
గట్టి కొట్టేశా కదరా. కోపంలో ఇష్టం చూడగలిగిన వాడినే అమ్మాయిల గుండెల్లో పెట్టుకుంటారు. ఆ రోజు నిన్ను కొట్టి ఇంటికెళ్ళాక ఎంత ఏడ్చానో నాకే తెలుసు. ఓయ్ కిందికి రా, కిందికి రా. ఉండు, ఉండు, దూకేస్తా. ఉండు. నేనే వెళ్తా, నువ్వు ఉండు. వెళ్తున్నాగా. ఎలా ఉందిరా? వాయించినట్లేదు, అన్ని కలిపి వేయించినట్టు ఉంది. అరే అవులాగా సూపర్ వచ్చిందిరా మ్యూజిక్. చిన్న భాషకు చెప్పు. అరే నువ్వు మొన్న కొట్టింది సూపర్ ఉండేరా. బాగా వేసాం కదరా. నందు, నీతో మాట్లాడాలి. ఎలా? హే రాబే. ఏ ఎక్కడికే? ఏంటే? సారీ అండ్ థ్యాంక్ యూ. సారీ దేనికో? సారీ నేను నిన్ను కొట్టినందుకు. మరి థ్యాంక్స్ దేనికే? నువ్వు నన్ను కొట్టినందుకు. కొట్టానా? బాయ్. ఓయ్ అర్థం కాలే. మనసున కలిగిన ఈ అలజడులే కొత్తగా తెలిసిన భావన, అడుగులు తడబడి నిన్ను నన్ను నడిపిన ఈ భాషే మరి ప్రేమేనా? ఏమో మరి ఈ ప్రశ్నల సుడులే తలపులలో తారాడుతుంటే, నువ్వు కనిపించిన ఆ క్షణములలో పలికిన రాగం ప్రేమేనా? ఏడుస్తున్నావా? నేను ఏడవట్లేరా, నేను ఏడవట్లే. హ్యాపీనా? హ్యాపీగానే ఉన్నా. ఈ హ్యాపీనెస్లో నీకేమని ఇవ్వాలని ఉందిరా. ప్రేమలో అందంగా కనిపించాలని నీకు బట్టలు కొనిపెట్టా. నీ ప్రేమ నాకు దగ్గరగా వినపడాలని పట్టీలు కొనిపెట్టా. మన ప్రేమ నిలుపుకోవడానికి మెట్టలు కొనిపెట్టాల్సిన టైంలో ఇలా పాయిజన్ బాటిల్ కొనిపెట్టాల్సి వస్తుంది. సారీరా. మేఘనా, మేఘనా, మేఘనా. నీ పేరేంట్రా? నందు. తన పేరు మేఘన. తెలుసు కదా అందదని. దరిద్రుడా, నీకెందుకురా? మేఘనా.
ఎలా ఉన్నావురా నువ్వు? ఎలక్షన్ తర్వాత కేఏపాల్ ఎలా ఉన్నాడంటే ఏం చెప్తాం. వెల్కమ్ టు స్నాట్ సార్. అక్కడ ఉండాల్సి నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? ఇక్కడ ఉండాలంటే అక్కడ ఉండకూడదు కదా సార్. ఈ వేటగారానికే దొబ్బేమని ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఏం కావాలి సార్? కొంచెం విషం పట్టుకురా. విషం? విషమా? చంపడానికా చావడానికా? కడుక్కోడానికి రా. ఇంత పబ్లిక్లో కడుక్కోవడం అంటే చాలా ఇబ్బంది సార్. ఏయ్ చెప్పిన పని చెప్పేళ్ళు. ఓకే సార్. నా మీద కోపం వాడి మీద ఎందుకు చూపిస్తావ్? ఏం మాట్లాడవేంటి? చేతిలో సుట్కేస్తో రమ్మంటే నువ్వు ఇలా మెడ మీద పుస్తలు తాడుతూ వచ్చావు. ఏం మాట్లాడమంటావు ఇంకా? అయినా క్రికెట్లో కామెంటరీలో అన్ని మాటలు చెప్పావు కదా, చివరికేంటే న్యూస్ ఛానల్లో మాటతో పాటు మనిషిని లేపేశావు. స్టాప్ ఇట్ నందు. అస్సలు నువ్వు చేసిన సూసైడ్లా లేదే, పక్కా మర్డర్లా ఉంది. అంటే నువ్వు నన్ను చంపేసి ఆడితో హ్యాపీగా సెటిల్ అయిపోదామనా? నిజం చెప్పే. చెప్పే మాటలని పూతరేకులా ఉంటాయి, చేసే పనులే మొగల రేకులా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నీ నోటికి కంట్రోల్ లేదేమో, కానీ నువ్వేం మాట్లాడినా వినడానికి నా చెవులకి ఓపిక లేదు. అయినా ఆ రోజు 3 ఏళ్లుగా నాతో మాట్లాడిన శాంతి కరెక్ట్గా అదే టైంకి నా దగ్గరికి ఎలా వచ్చింది? నా డోర్ ఎందుకు పగలగొట్టింది? ఇప్పటికీ తన నెంబర్ నా ఫోన్లో బ్లాక్ లిస్ట్లో ఉంది, నీ దాంట్లో డైల్ లిస్ట్లో ఉంది. నువ్వు కాల్ చేయడం వల్లే కదా అదొచ్చి నన్ను కాపాడింది. ఆపింది నువ్వు అనేది నన్నా? ఏ అంటాను. అక్కడికి ఏదో మగధీరాలో కాజల్లా నువ్వు పైనుంచి కింద పడతా ఉంటే నేను క్యాచ్ బట్ ఆపినట్టు మాట్లాడతావు. ఓకేలే. అటు జరుగు. ఒకటి చెప్తా విను. అమ్మాయిలు ఇష్టపడ్డం మొదలయ్యాక అబ్బాయిలకి అన్నీ మీరే. కరెక్ట్గా చెప్పాలంటే మీ ప్రేమే మాకు అద్దం. ఎందుకంటే మీరు నవ్వితే మేం నవ్వుతాం, బాధ మీదైతే కన్నీళ్ళు మాకొస్తాయి. కన్నీళ్ళు కళ్ళను దాటేదాకా కంటికి కూడా కనిపించవు. అలాగే మీరున్నంత వరకు అవి కళ్ళను దాటకూడదనే మిమ్మల్ని నవ్వించి అవి కళ్ళ దగ్గరే ఆపేస్తాం. నేను అబ్బాయినే, కానీ రోజు వాటిని కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు. నీతో మాట్లాడుతూ నేను ఏడ్చేశా. నా కన్నీళ్ళతో నీ బొట్టును తుడిచేసినట్టు అనిపించింది. చూడలేకపోయా. నాకెలా అనిపించిందో తెలుసా? హై బీపీతో హార్ట్ అటాక్ వచ్చిన హైదరాబాద్ ట్రాఫిక్లో పెట్టినట్టుంది. వస్తే నేను నీకు చెప్తా, గుర్తుపెట్టుకో. ఆకలి అమ్మని గుర్తు చేస్తుంది, కోపం నాన్నని గుర్తు చేస్తుంది. కానీ ఆకలి మీద కోపం చూపిస్తే అప్పుడు మనకు వచ్చే చావు మనల్ని మనకే గుర్తు చేస్తుంది. ఎందుకంటే అమ్మా నాన్న ఇచ్చిన ప్రాణం కన్నా ఏదికో కాదు మనకి. ఆ రోజు కూతురంటే కృతజ్ఞత లేదని మీ నాన్న మీద కోపడ్డా, కానీ నాన్ననే బాధ్యత గుర్తొచ్చాక కంగారు పడ్డా. అందుకనే శాంతికి కాల్ చేశా. ఇంకా తర్వాత జరిగింది నీకు తెలుసు. చెప్పాలనుకుంటున్న బాధ, వినాలనుకుంటున్న ఇష్టం, చూడాలనుకుంటున్న కోపం, ఇవి బేసిక్గా వాడికి దగ్గరగా ఉండడానికి నాకు ధైర్యాన్ని ఇస్తాయి. కానీ చెప్పనివని అహం, వినపడని పంతం, కనపడని ఆత్మాభిమానం, ఇవి నేను దూరంగా ఉండాలి అనే నమ్మకానికి బలాన్ని ఇస్తాయి. ఇది అందరికీ ప్రయాణంలా కనిపించవచ్చు, కానీ ఇదొక పిచ్చి ప్రయత్నం. హలో, నందు. శాంతి ఎక్కడున్నావు? ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ రోడ్ వస్తుంది. అలా కాదు కానీ నువ్వు ఫస్ట్ యూటర్న్ తీసుకొని మేఘనా ఇంటికి వెళ్ళి నేను చెప్పింది. వై? ఫ్లైట్ తీసుకొని
మేఘ నాకు సీరియస్ అనే విషయం నువ్వు సీరియస్ తీసుకుంటే నువ్వు సిన్సియర్ అనే విషయం నేను లైట్ తీసుకోకుండా ఉంటా. అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకు చెప్పే ఓపిక లేదు, వినే టైం లేదు. నన్ను ఇరిటేట్ చేయకుండా ప్లీజ్ దాన్ని ఇంటికి వెళ్ళి కాపాడవే. వెయిట్ 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 నందు. హలో హలో అంకుల్ 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 నేను శాంతిని మాట్లాడుతున్నాను. అంకుల్ మీరు ఫస్ట్ నేను చెప్పేది వినండి అంకుల్. మేఘన ఇంట్లో ఉంది కదా అంకుల్, మీరు ఫాస్ట్గా వెళ్ళండి తన రూమ్కి. అంకుల్ మీరు ఫస్ట్ వెళ్ళండి అంకుల్, తను సూసైడ్ చేసుకుంటుంది. ప్లీజ్ మీరు వెళ్ళండి అంకుల్. హాస్పిటల్లో కళ్ళు తెరవగానే నీ దగ్గరికే వద్దాం అనుకున్నారా? కానీ ఈ తాళి నన్ను ఆపేసింది. నిన్ను కాపాడింది డాక్టర్ మెల్లో ఉన్న స్టెతస్కోప్ కాదే, నీ మెల్లో ఉన్న తాళి. స్ట్రెచ్చర్ మీద తాళి కట్టాడంటగా, క్రేజీ కదూ. తను చచ్చినా నా భార్య, బయటికి వచ్చినా నా భార్య. అంకుల్, లైఫ్లో డెస్టినీ డిలే అయినప్పుడు జస్ట్ మన బెస్ట్ మనం ఇవ్వడమే అంకుల్. అదే ఇచ్చాను. ఇంట్లో ఉన్న బంగారాన్ని నాలాంటి ఇనుప సామాన్లు బంధించగలడా? నాదే ముందే మహా అయితే పంచభూతాలను ఎదిరించగలనేమో నీకోసం. కానీ మీవాడు నీ 5వ తనం కోసం యుద్ధమే చేశాడు. నా ఇష్టమేముందే, డ్రామాలో డైలాగ్ లాంటిదే. కానీ ఆ నమ్మకం సినిమాలో స్క్రీన్ ప్లే లాంటిది. నీ విజువల్ ఆడుతోటే బాగుంటుంది. నన్ను వదిలేసిన ఆలోచన వదిలేయి. వదులుకోలేని నిజాన్ని మాత్రం అలవాటు చేసుకో. నీలాంటోడుంటే చావు కూడా ఈజీగా తప్పించుకోవచ్చు. కానీ నీలాంటోడి మెమరీస్ చచ్చే వరకు పోవు. నన్ను బతికించినందుకు థ్యాంక్ యూ చెప్పలేను, నీకు దక్కినందుకు సారీ చెప్పలేను. ఒకప్పుడు ఈ రెండు చెప్పే నీ లైఫ్లోకి వచ్చాను. ఇప్పుడు అవి చెప్పే అర్హత లేక వెళ్ళిపోతున్నాను. గుడ్ బై రా. ఓయ్ హలో మేడం, మాట్లాడే చాలా ఉంది, ఇంకా క్లైమాక్స్ అవ్వలే, రండి. ఇప్పుడు చెప్పు నాకు, ఏంటే ఏమన్నావు? నీకు అర్హత లేదా? సరేనే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అప్పుడు చెప్తా. అసలు నేను ఇలా బతికానే, అసలు ఇలా బతికానంటున్నా. నీతో పాటే నువ్విచ్చిన టాబ్లెట్లుగా నేను వేసుకుంది, మరి నేను ఎలా బతికానే? ఎలా అంటే అది 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 నేను చెప్పనా? ఇది నేను ఇచ్చిన టాబ్లెట్. దీన్ని విషం అంటారు. ఇది నువ్వు ఇచ్చిన టాబ్లెట్. దీన్ని విషయం లేనిది అంటారు. అవునరా, కావాలని ఇచ్చా. నేను చేసిన తప్పుకి నిన్ను చంపుకోవడం కరెక్ట్ కాదనిపించింది అంతే. అందుకే టాబ్లెట్స్ మార్చిచ్చా. ఏంటే మరి ఇందాకేదో అన్నావు, నాకు అర్హత లేదు, అరటికా మీద తొక్కలేదు అన్నావు. పిచ్చి మొహం దానా. అర్హత లేదు నీకు కాదే, నాకు. నేను నిన్ను చంపొద్దనుకున్నా, నువ్వు నేను చావకూడదు అనుకున్నావు. అమ్మాయిలు గ్రేట్ హే. ప్రేమను మోయడంలో మీకన్నా భూదేవి లేదెక్కడ. మీరు గ్రేట్ హే. ఇంతకీ ఇది నీ తప్ప నా తప్ప? అమ్మ పురుటు పోసుకున్నప్పుడు బాధతో అరుస్తుంది, పుట్టాక బిడ్డ ఏడుస్తుంది. మరి ఇలాంటప్పుడు అమ్మని నొప్పించిన బిడ్డ తప్ప, లేక బిడ్డని ఏడిపించిన అమ్మ తప్ప? అంటే ఏం చెప్పగలంరా? అది ప్రేమరా. అది కేవలం నీదో నాదో కాదు, అందరిది. ఎవరిని తప్పనలేం. నువ్వు ఆ రోజు ఎందుకు అలా చేసావు అనేది నాకు అనవసరం. కానీ నీ చుట్టూన్న వాళ్ళకి నీ నవ్వు చాలా అవసరం. వెళ్ళి చాలా హ్యాపీగా ఉండు. ఈ పంచాయతీలన్నీ పెట్టకు, వెళ్ళు.
దిశగా మారెను ఈ కథ మరో మనసును కలిపెనులే కదా ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా చెరు దిశగా మారెను ఈ కథ మరో మనసును కలిపెనులే కదా ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా కాలం ఆడిందా ఏదో నాటకం తెలియని దూరాలనే చేసిందా పరిచయం మౌనం చేసిందే ఈ గాయం తెలుపని ఆ మాటల్లో జరిగే నా యుద్ధం క్షణమైనా తెలిసేనా ఈ ప్రేమే ఒక నిజమని ఒకసారైనా ఇటు తలచి పలకవా ప్రేమ చెరు దిశగా మారెను ఈ కథ మరో మనసును కలిపెనులే కదా ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా చెరు దిశగా మారెను ఈ కథ మరో మనసును కలిపెనులే కదా ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా వేరైన దారుల్లో మొదలైన మరుజన్మే మార్చేన ఇక కరిగిన కాలాన్ని వీచే కాలంలో వేచుందే మరో ప్రాణం తుడిపేనా తరగని గాయాన్ని శాపమాయది భారమా మన్నించుమా ప్రేమా మారే నాయి భావన మళ్ళీ పుట్టేన ప్రేమ ఇకనైనా మారి చూసేనా నిజమే తన కోసమే బ్రతికే ఓ మనసుందని కలలేక మారి నిన్నెల్లో చేరి వేచుండదా నేడుందని చెరు దిశగా మారెను ఈ కథ మరో మనసును కలిపెనులే కదా ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా చెరు దిశగా మారెను ఈ కథ మరో మనసును కలిపెనులే కదా ఒక మలుపే ప్రేమగా మార్చి ప్రాణం పోసింది విధియే కదా నీ ఓపిక చూసి జాలిపడాలో నీ ప్రేమ చూసి సిగ్గుపడాలో నాకు అర్థం కావట్లేదు ఏదైనా కానీ నేను నీ కాళ్ళ మీద పడాలి ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు ఇంత ఓపిక నువ్వు కాన్షియస్లో లేనప్పుడే నీకు తాళి కట్టాను నా ఈగో గెలిచింది నువ్వు కాన్షియస్లోకి వచ్చాక స్టిల్ నువ్వు నా ఈగోని మోస్తూనే ఉన్నావు ఇప్పటికీ నేను నీ కోపాన్ని భరించలేకపోతే నేను బతికున్న శవంతో సమానం ఎదుటి మనిషిలో భారం కనబడినప్పుడే నవ్వులో నేరం కనిపిస్తుంది అందుకే ఇబ్బందిని కూడా ఇష్టంగా మోస్తున్నాను ఏడుపుని నవ్విస్తున్నాను అసలు నీ కోపమే రాదా అరవడం రాదు ఏం చేసినా నీ మీద అయితే నాకు ప్రేమ రాదు పిలిచినప్పుడు ప్రేమ రావాలి అనుకున్నప్పుడు ప్రేమ కావాలి
అని అనుకునే టైప్ కాదు నేను. ఎప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి మొహంలో నవ్వుండాలి, తనకి బాధేసినప్పుడు అమ్మాయి పక్కన నేనుండాలి. అదే నాకు తెలిసిన నిజమైన ప్రేమ. థ్యాంక్ యూ అండ్ సారీ. సారీ నేను నిన్ను బాధ పెట్టినందుకు. థ్యాంక్ యూ నా లైఫ్లోకి వచ్చినందుకు. ఇలా అందరూ నందులా ఆలోచించగలిగితే లవ్ అనేది విట్నెస్ లేని సూసైడ్ కాదు. ఇలా రోహిత్లా కొందరైనా ఆలోచించగలిగితే పెళ్ళి అనేది కేసు లేని మర్డర్ కాలేదు. బేసిక్గా మనకి ఎవరైనా నచ్చినప్పుడు పుట్టేది కోరిక. అలా అందరి కోరికలు కలిసినప్పుడు పుట్టేదే ప్రేమ. అలా అందరి ప్రేమ కలిస్తేనే పుట్టినోళ్ళం మనం. సో మనం పుట్టి మళ్ళీ మనకో కోరిక పుట్టి మళ్ళీ ఆ కోరిక ప్రేమలా మారి తిరిగి మనలా పుడుతుంది. దానికి ఓపిక పడుతుంది. అండ్ ఇదంతా ఒక సైకిల్. లైఫ్ అనే సైకిల్లో ఓపిక ఒకరిది, కోరిక కొందరిది, మరి ప్రేమ ఎవరిది? నీదా నాదా ఆలోచించుకో. మనది మనందరిది. ప్రేమ అందరిది అని అర్థం చేసుకోగలిగితే ప్రేమ ఒక వనం. ఇదంతా చూసాక కూడా ప్రేమ నా ఒక్కడిదే అనుకుంటే అసలు దాని ప్రేమే అనం.